ఇప్పుడు పెద్ద జూన్ 4th అయితే రాబోతుంది. సో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఎక్స్‌పెక్టేషన్ అంచనాలకు మించి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా జూన్ 4న తెరపై ఇంకో హాల్లోకి వస్తుంది. ఖచ్చితమైన ఘన విజయం సాధిస్తుంది. మరి సినిమా స్టైల్ కానీ ఆ టైలర్ కానీ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా బుచ్చిబాబు గారికి ఇది సినిమాతోటి రామ్ చరణ్ కంటే బుచ్చిబాబు గారికి మంచి పేరు వస్తుంది. రాజమౌళి అంత డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఛాన్స్ వచ్చింది బుచ్చిబాబు గారికి. అలాగే మెగా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా కలెక్షన్ పరంగా కానీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో రీసెంట్‌గా 'హెల్లో హెల్లో హెల్లెల్లో' సాంగ్ వచ్చింది కదా! అది ఎలా అనిపించింది? ఆ ఒక్కటే కాదు, టోటల్ మూవీలో సాంగులన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. టోటల్ మూవీలో మొత్తం సాంగులు, ఆ ఫైట్స్, ఆ కుస్తీ ఫైటు, బ్యాటింగు అన్నీ ఆల్మోస్ట్ ఓవరాల్గా అన్నీ సూపర్ డూపర్గా ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా నమ్మకంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. దీనికి ఒక ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 'పుష్ప' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తదంటారా? పుష్ప ఒకటే కాదు, దంగలు, దురంధరు, బాహుబలి అన్ని రికార్డులు పోద్ది. ఆల్మోస్ట్ రికార్డులు అంతా ఎలగాలం కాదు, బ్లాక్ బస్టర్ 3,000 కోట్లు కలెక్షన్ చేసే అవకాశం 100% ఉంది. అంటే టికెట్ రేట్స్ అనేవి ఎలా ఉండొచ్చు అంటారు? ఉండొచ్చు. మరి గ్లోబల్ స్టార్ పెద్ద హీరో కాబట్టి 10 రూపాయలు 5 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే దయచేసి ఏంటంటే చిన్న స్థితికి చూడాలి కాబట్టి 10 తగ్గిస్తే మంచిదే నా అభిప్రాయం, మెగా అభిమానిగా కూడా. కానీ ఎలాగుంటే చూడాలి, మరి జూన్ 4నే తెలుస్తుంది అది. అంటే ఇప్పుడు ఏ మూవీకి అయితే ఎక్కువగా హైప్ ఇస్తారో మూవీ రాకముందు, ఆ మూవీ చాలా వరకు హిట్ అవ్వదు కదా, ఫ్లాప్లే అయితే కదా. సో ఈ మూవీ ఏమైనా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇంత హైప్ ఇస్తున్నారు కాబట్టి. ఈ మూవీ ఆ కంటెంట్ అలాగ ఉంది. అంతకుముందు ఇదే పరిస్థితి గేమ్ చేంజర్కి వచ్చింది. శంకర్ డైరెక్టర్ మంచి ఐపీలో ఉందని చెప్పేసి వచ్చిన తర్వాత మూవీ కొంచెం అటు ఇటుకు బాధపడ్డాం. అంటే మాకు కూడా కొంచెం నిరాశ పరిచింది ఆ మూవీ. కానీ ఇందులో ఏంటంటే మంచి ప్రాంతాల్లో తీసినారు, మంచి సబ్జెక్టు, మంచి ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బాడీ స్టైల్ కానీ అదొక హైప్గా ఉంది. ఆటలు, ఫైట్స్ అన్నీ సూపర్, అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ 100%. రామ్ చరణ్ అలాగే ఇప్పుడు జాన్వీ కపూర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? సెట్ అయిందంటారా? నెంబర్ వన్. ఆ రోజుల్లో చిరంజీవి గారు, శ్రీదేవి గారు, జాతక వీరుడు, అతిలేక సుందర్ తీస్తే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాగబోగుందో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అలాగే సూట్ అయింది ఖచ్చితంగా. అందులో శృతి హాసన్ గారు, ఆమె కూడా స్పెషల్ సాంగ్ కొన్నారు. స్పెషల్ సాంగ్కి ఆమె కూడా మంచి నటి. అందరూ నటీనటులు. మరి శివరాజ్ కుమార్, జగత్ బాబు గారు చాలా మంచి మంచి అద్భుతమైన నటీనటులకి బుచ్చిబాబు గారు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా 100% సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు జూన్ 4న పెద్ద అయితే రాబోతుంది. అవును. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పెద్ద సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. గ్లోబల్ స్టార్ అతను. గ్లోబల్ మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం. గ్లోబల్ అంతా వెయిటింగ్ చేస్తుంది. కానీ పెద్ద సినిమా మాత్రం ఎవరు ఆపలేరు, దాన్ని అడ్డుపడలేరు, దాన్ని ఆపలేరు, దాన్ని ఆడించలేరు అంటున్నారు చాలామంది. కష్టం, అది ఆడుతుంది. ఆ సినిమా ఆడుతుంది. ఈ గ్లోబల్ అంతా ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అంతే. ఆ సినిమా పెద్ద సినిమా మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ హిట్ అయిపోతుంది. లాస్ట్ టైం ఆ సినిమా హిట్ అయింది, గేమ్ చేంజర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయింది. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఆ సినిమా గేమ్ చేంజర్ సినిమా నేను 50,000 కోట్లు అన్నా, కానీ టార్గెట్ అయింది 10,000 కోట్లు టార్గెట్ అయింది. ఈ సినిమాకు కూడా 60,000 కోట్లు అన్నాం కాబట్టి 20,000 కోట్లు. చెప్పండి, అదే మీకైంది చూసారా? ఇదే చూడండి, అభిమానుల్ని అలా అనకండి. మాకు ఆ సినిమా హిట్టే. గేమ్ చేంజర్ సినిమా మాకు హిట్టే లెక్క అంతే. సినిమా తీస్తే చాలు అతను అంతే. అవునవును, అబద్ధం. ప్రమోషన్ చేసినంత మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవుతాం అనుకుంటే అది నీ భ్రమ, అది నీ మూఢనమ్మకం, నీ మూఢత్వం. గతంలో చూసుకుంటే ఆ సినిమా హిట్టయింది. ఏది? పుష్ప 2 సినిమా. అవును. ఏంటంటే మీరు అనుకోండి అంతే. అరే ప్రమోషన్ చేస్తున్నారే ఈ భాషలో, ఆ భాషలో, పక్క దేశంలో, ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో 4-5 భాషల్లో 10-15 భాషల్లో ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పేలిపోద్ది అనుకున్నారు. కానీ అవి మీ మూఢనమ్మకాలు, అవి మానుకోండి, ఆ ఆలోచనలు మార్చుకోండి. ఈ సినిమాలు ఏంది? అవును, యాక్టర్ నాకు అంతే. ఒక 10 క్యారెక్టర్లు చేస్తాడు, తప్పే ఉందా? చెయ్యాలా? ఒక 50 క్యారెక్టర్లు ఇచ్చి చెయ్యాలా?
ఇది కాసేపు ఆ క్యారెక్టర్ చేయాలి. ఏది ఏది ఇప్పుడు పెద్దిలో అతను చేసేది క్యారెక్టర్ ఏది 4-5 ఫస్ట్ ఏది కబడ్డీ ఆడతాడు, ఇప్పుడు క్రికెట్. రామ్ చరణ్ కి అలాగే జాన్వీ కపూర్ కి వాళ్ళిద్దరికి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది. ఒక 50 సంవత్సరాలు వెనకపోయాం అంతే. ఎలాగంటే ఆ రోజుల్లో జగదేక వీరుడు అతిలో సుందర సినిమా చిరంజీవి శ్రీదేవి ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు ఆ రొమాన్సులు ఆ కామెడీలు ఆహా అదే యాస్టీస్గా అదే లెవెల్లో చిరంజీవి గారి ప్లేస్లో రామ్ చరణ్ గారు, శ్రీదేవి గారి ప్లేస్లో జాన్వీ కపూర్ గారు యాస్టీస్గా. అంటే ఇద్దరిని అసలు ఎక్కడ కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం అంతే. అసలు చిరంజీవి వచ్చి చేస్తున్నాడా, అరే శ్రీదేవి వచ్చి చేస్తుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు జనం. నేను మొన్నట ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఈ సినిమా నాకు తెలిసి ఎట్లేదని ఇది పెద్ద సినిమా. ఇది టార్గెట్ అయితే 1,00,000 కోట్లు టార్గెట్ అవుద్ది. టార్గెట్ అవుద్ది 1,00,000 కోట్లు టార్గెట్ అవుద్ది. కానీ 10,000 కోట్లు దాటి 50,000 కోట్ల దాకా రాబడుతుంది అంతే. కానీ ఒకటి సినిమాను మాత్రం ఆడించండి. నేనేం చేయలేను. మళ్ళీ పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పిన ఏడ్చా. రేట్స్ ఎలా ఉంటాయండి? ఈ టికెట్ రేటు వాడేస్తాం. అది 1,000 రూపాయలు పెట్టుకున్నాం. 1,000 రూపాయలు పెట్టినా 5,000 పెట్టినా 3,000 పెట్టినా 10,000 పెట్టినా మేము కొంటాం అంటున్నారు అందరూ. నేను కూడా అంతే. 10,000 రూపాయలు ఈ సినిమా టికెట్ పెట్టినా నేను కొంటా. అవునయ్యా, అప్పులు చేస్తా. చెప్పు, 1,00,000 కోట్లు కావాలంటే మినిమం 1,00,000 రూపాయలు ఉన్న టికెట్. నన్నేం చేయమంటావు దానికి? పోతావు అంటే సరే ఒక పని చెయ్యి, ఆ సినిమాలో నన్నే పెట్టి హీరోగా చెయ్యి, చూపిస్తా. మరి ఏంది అది మాత్రం చేయవు చూడు. అంటే నేను ఎక్కడ సినిమా హీరో అయిపోతానని, నేను ఎక్కడ పెద్ద స్టార్ అయిపోతానని, నేను ఎక్కడ బిల్డింగ్లు కట్టేస్తాను, పక్క దేశం పోతాను, అమ్మాయితో డ్యాన్స్ చేస్తాను బాధ నీకు. నాకు తెలుసు అందరి బాధ అదే, మీ అందరి బాధ కూడా అదే. సినిమా హిట్ హిట్ ఇండస్ట్రీ హిట్